అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం వాన మాత్రం ఫుల్ వస్తుంది. దాదాపు ఒక నెల 15 రోజులు, నెల 25 రోజుల నుంచి ఈ వాన కోసం వెయిటింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్క రైతు. చూడండి ఫ్రెండ్స్, మా విలేజ్ లో మాత్రం రేగడి ఇది ఆల్రెడీ కుండపోత వర్షం పడుతుంది. వాన మాత్రం బాగా వస్తుంది. చూడండి, చూసుకోవచ్చు. చాలా రోజుల నుంచి వాన కోసం వెయిట్ చేస్తారు. ఈ పత్తి చేనులు ఇవన్నీ దాదాపు ఇక్కడ మా ఊరి దగ్గర చాలా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా పోస్తుంది అసలు. ఈ వాన నీళ్లు డైరెక్ట్ మా మూసీ నదిలో కలుస్తాయి. ఈ వానలకి ఇట్లా మడికట్లకు కానీ ఇట్లా మడికట్లకు ఇళ్ళకి కానీ చేపలు రావడం జరుగుతుంది. జల్లెలు, ఆలుగలు మాత్రం కంపల్సరీ వస్తాయి ఫ్రెండ్స్ ఈ మా ఇళ్ళకి. కాకపోతే ఏంటంటే వాన ఊటగుంట జాడుకి ఇక్కడ అనేది ఎవరు రారు. వాన లేనప్పుడు మాత్రం వచ్చి కొట్టుకొని పోతారు నీళ్ళు ఉంటే. చూడండి ఫ్రెండ్స్, అన్ని పత్తి చేనులే ఆల్రెడీ గాలికి అడ్డం పడ్డాయి. చూడండి, వన్ సైడ్ అయినాయి. రైతు ఎడ్లను దొరుకుని వస్తుండు. గాలి దుమ్ము చాలా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి వడదలు పారిపోతున్నాయి అసలు. ఇప్పుడే కూలలో తీసుకొద్దామని పోతున్నాం, అయినా వాన అయితే ఎలవలేదు, ఇంకా కొడతనే ఉన్నది వాన. ఇవన్నీ మూసీ నదిలో కలుస్తాయి ఫ్రెండ్స్, చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, పొలాలలో అయితే నీళ్లు లేకపోయేది, బోరు పోయలేదని ఇన్ని రోజులు నాటు పెట్టలేదు ఇక్కడ. చూడండి, వాన నీళ్ళకి దెబ్బకే కరిగట్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని. మళ్ళీ మాత్రం ఇళ్ళకనే చేపలు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, వాన అయితే ఫుల్ కొడుతుంది అసలు. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు తర్వాత వస్తుంది మా విలేజ్ లో వాన. మొత్తం తెల్ల మబ్బు పట్టింది. చూడండి, ఇది మూసీ ప్రాజెక్టు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది చేపల కోసం అని వచ్చి ఉన్నారు. కాకపోతే వాన వస్తుంది ఆడికి లోపల పోయేటోళ్ళు లోపల ఉండరు, బయట ఉన్నట్టు బయట ఉన్నారు. చూడండి, ఇప్పుడు చేపలు అయితే ఒడ్లకే పడతాయి అన్ని, అందరికి జల్లలు బాగా పడతాయి అంటాయి వానకి. చూడండి, ఇక్కడ ఒక ఆయన చేపలు పడుతుండు. వానలు కన్నా చేపలు పడుతురు, అసలు చేపలు వస్తున్నట్టుంది, పడుతురు వానలు కన్నా. ఈ మా ఊరి జంగిడి బార్లు అంటే ఊరందరూ కలిసి ఒక ఇద్దరు కాపర్లు ఉంటారు. నెలకి ఇంత 500, ఒక బర్రెకి 500 తీసుకొని ఇట్లా నెలకు 500 లెక్క తీసుకొని కాస్తారు. చెరువు ఇంత మాత్రం మాకు గుట్ట దగ్గర ప్లేస్ ఉంది. కంచెకి పైసలు తీసుకొని మనిషికి పైసలు తీసుకొని మళ్ళీ బర్రెగానే 500 వేసుకుంటారు. కంచె వేరే, దీనికి వేరే.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కూలలో పోవడం జరుగుతుంది. పొద్దుగాల ఇక్కడ తీసుకొచ్చిన కూలర్లకి పచ్చళ్ళ గడ్డి బిగిదామని తీసుకొచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చాలా మంది తెప్పలు పెట్టుకొని ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది మాత్రం ఈరోజే నాటు పెట్టిరు, కాకపోతే వానకు చాలా వరకు కొట్టుకపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు నారు పనిచేసారు, కాకపోతే పైకి తేలుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 3 days అవుతుంది కాబట్టి కొట్టుకపోతలేదు. 3 రోజులు అవుతుంది ఇది నాటు పెట్టి. మొన్న నేనే కూలర్లు తీసుకొచ్చిన మా విలేజ్ నుంచి ఒకటి. చూడండి, అది మా సోల్పేట గుట్టలు, తెల్ల మబ్బేసింది మొత్తం. అదేమో అర్వపల్లి గుట్ట, అది అర్వపల్లి గుట్ట. చూడండి ఫ్రెండ్స్, మా కూలర్లు తీసేది ఇక్కడే. చూడండి, చాలా మంది కూలర్లు అక్కడ ఉన్నారు. మోడల్ చూడండి ఫ్రెండ్స్, చాలా మంది ఇక్కడ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతున్నావు వానలా.